Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Training Center. So you're supporting well, you're practicing well, you're waiting for the opportunity or waiting for the next video. And when we read the comments, it really makes sense and it makes happy. Mana previous videos lo manam టెన్సెస్ అంటే టెన్షన్ పడుతున్నాం. ఫస్ట్ నుంచి కూడా మనం చెప్తుందండి, తక్కువ టైంలో 10 రోజుల్లో కొన్ని గంటల్లో మాత్రమే టోటల్ 90 అవర్స్లో చెప్పొచ్చు అనుకున్నాం. అలా అని చెప్పి ఏంటి సార్ గ్రామర్ అంతా చెప్తున్నారు కదా, కష్టంగా అనిపించిందా? మీరు ఒకటి గమనించారా? మొట్టమొదటి రోజు నేను గ్రామర్ రాస్తున్నప్పుడు మీ అందరి ఫీలింగ్ మారిపోయింది. ఏమని, అబ్బా ఈయన కూడా మళ్ళీ ఇదే చెప్తున్నాడు కదా, గ్రామర్ అక్కర్లేదు అన్నాడు, 10 రోజుల్లో అన్నాడు, వచ్చేస్తున్నాడు, మళ్ళీ గ్రామర్ చెప్తున్నాడు. ఇంకో చిన్న లాజిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీకు తెలుగు గ్రామర్ వచ్చా రాదా? కొంతమంది రాదంటారు, కొంతమంది వచ్చంటారు. నేను ఒకటి చెప్తాను, తెలుగులో టెన్సెస్ అందరికీ తెలుసు. నిన్న ఆమె వచ్చింది అంటామా, నిన్న ఆమె వస్తుంది అంటామా? కొంచెం తేడా ఉంది కదా. నిన్న ఆమె వచ్చింది అనేది సౌండ్స్ గుడ్, అంటే జరిగిపోయింది కాబట్టి దానికి సంబంధించిన పదం వాడుతున్నాను. రేపు అతను వస్తాడు అంటామా, రేపు అతను వచ్చాడు అంటామా? అనం. రేపు అతను వచ్చాడంటే వచ్చాడు అనేది పాస్ట్ అవుతుంది, రేపు అనేది మళ్ళీ ఫ్యూచర్ అయిపోతుంది. కాంబినేషన్ కరెక్ట్గా. రేపు అతను వస్తాడు అనేది మాత్రమే కరెక్ట్, అవునా కదా? ఇప్పుడు ఈ టెన్సెస్ మీరు నేర్చుకున్నప్పుడు ఇంకొక విషయం చెప్పనా, తెలుగులో మనం 7 టైప్ ఆఫ్ ఫార్మేట్ ఫాలో అవుతున్నాం. ఏమని? నేను అన్నం తిన్నాను, ఆమె అన్నం తిన్నాను అనొచ్చా? ఏమన్నాను మరి? ఆమె అన్నం తిన్నది అనాలి. అతడు అన్నం తిన్నది అనొచ్చా? అప్పుడు వచ్చిరాని తెలుగు మాడినట్టు ఉంటుంది. అతను అన్నం తిన్నాడు. సో ఇది తిన్నాడు అనేది బాగుందిగా. వాళ్ళు అన్నం తిన్నాడు కరెక్టా కాదా? వాళ్ళు అన్నం తిన్నారు అంటున్నాం. అంటే ప్రతి సబ్జెక్ట్కి మనం చివరిలో ఉన్న పదం మారుస్తున్నాము, మనం డిఫరెంట్ వేలో వెళ్తున్నాము ప్రతి సబ్జెక్ట్. కానీ ఇంగ్లీష్ చూసుకోండి, ఐ ఏట్ ఫుడ్, షీ ఏట్ ఫుడ్, హీ ఏట్ ఫుడ్, దే ఏట్ ఫుడ్. అంటే 7 రకాల భిన్నమైన పదాలను గుర్తుపెట్టుకున్న మనం ఒకే ఒక వెర్షన్ ఇంగ్లీష్కి అమ్మో అని భయపడుతుంది. మళ్ళీ చెప్తున్నా, మీరు తెలుగు నేర్చుకున్నప్పుడు టెన్సెస్ టేబుల్ వేసుకుని నేర్చుకోలేదు, ఇంగ్లీష్ కూడా అంత అవసరం లేదు. కేవలం బేసిక్స్ మాత్రమే కావాలి. అవే చెప్తున్నాం మనం, అవే ప్రాక్టీస్ చేస్తున్నాం, అవే గుర్తుపెట్టుకొని మీరందరూ ప్రాక్టీస్ చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళా ఒక తెలుగు వాడు ఉన్నాడు, వాడు అక్కడున్న భాష అంటే తెలుగు మాట్లాడడం వస్తే ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడవచ్చు. కాబట్టే మీరు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు అక్కడ ఉన్నారు, స్పష్టంగా అక్కడున్న భాష మాట్లాడుతున్నారు, అవునా కదా? సో ఇప్పుడు మళ్ళీ నెగిటివ్స్ వదిలేయండి, మళ్ళీ గ్రామర్ ఏం కాదు, మీకు తెలిసిన సబ్జెక్టే, మీకు అలవాటైందే, మీరు ప్రాక్టీస్ ఉన్నదే, మీరు బాగా మాట్లాడగలిగిందే మనం చెప్పుకున్నాం. చూద్దాం ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. ఇందాక మనం ముందు వీడియోలో ఏమనుకున్నాము, ఎంతవరకు గ్రామర్ క్లారిటీ కావాలి దాని గురించి మాట్లాడినా. తెలుగు ప్రశ్నలు అడగడం చూద్దాం. ఏదైనా ఒక ప్రశ్న తెలుగులో అడగండి. అని పేరేంటి, వాట్స్ యువర్ నేమ్, ఈజ్ వచ్చింది అక్కడ. నువ్వేం చేస్తున్నావు, వాట్ ఆర్ యు డూయింగ్, అగైన్ ఆర్ వచ్చింది అక్కడ. ఆమె నీ ఫ్రెండా, ఈజ్ షీ యువర్ ఫ్రెండ్, అక్కడ మళ్ళీ ఈజ్ వచ్చింది. నువ్వు బరువులు ఎత్తగలవా, కెన్ యూ లిఫ్ట్ ద వెయిట్, అక్కడ కెన్ వచ్చింది. నువ్వు రోజు ఈ టైంకి వస్తావా, డూ యూ కమ్ అట్ దిస్ టైం డైలీ. మీకు విషయం తెలుసా, ఈ 11 పదాలు లేకుండా ఇంగ్లీష్లో ప్రశ్న అడగలేదు. ఎన్ని పదాలు 11 వర్డ్స్. అంటే ఈ 11 వర్డ్స్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి మనం కరెక్ట్గా ఫోకస్ చేయలేక, కరెక్ట్గా అర్థం చేసుకోలేక, కరెక్ట్గా ఉపయోగించలేక 11 ఇయర్స్ నుంచి అమ్మో నాకు ఇంగ్లీష్ అంటే భయం అనొద్దు. ఇందులో కొన్ని పదాలు 2 పదాలు, ఇక్కడ 2 లెటర్స్, ఇక్కడ 2 లెటర్స్, ఇక్కడ 3 లెటర్స్. అంటే 3 లెటర్స్, 2 లెటర్స్, 4 లెటర్స్ వర్డ్స్ ఉన్న ఒక 11 వర్డ్స్ నేర్చుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? మళ్ళీ చెప్తున్నాం, మొన్న ఎవరో పెట్టారు సార్ మీ క్లాసెస్లో మోటివేషన్ ఉంది. ఎస్, మోటివేషన్ కదా, ప్రాక్టికాలిటీ ఉంది. ఒక్కసారి లాజిక్ కావాలండి, వీటి కోసం భయపడాలా మనం? వద్దు, భయపడ్డం మానేద్దాం. ఆమె రోజు నీకు కాల్ చేస్తుందా, డస్ షీ కాల్ యూ. నిన్న మీరు నాకు కాల్ చేశారా, డిడ్ యూ కాల్ మీ యస్టర్డే. రేపు కాల్ చేస్తారా వీళ్ళు. చూడండి అన్ని ఈ పదాల్లో వస్తున్నాయి. మీరు ఏ ప్రశ్న అడగాలన్నా ఈ 11 సమాధానాలు, 11 పదాల్లో మీకు వచ్చేస్తుంది. ఈ 11 పదాల సంబంధం లేకుండా ప్రశ్న అడగడం చాలా కష్టం ఇంగ్లీష్లో. చెప్పండి, ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రశ్నించాలంటే ఎన్ని పదాలు? ఒకసారి క్యాన్, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, షుడ్, డూ, డస్, డిడ్, విల్, ఇవి ఉంటే చాలు. నేను ఖచ్చితంగా రావాలా, షుడ్ ఐ కమ్ దేర్. నేను ఖచ్చితంగా ఈ పని చేయాలా, షుడ్ ఐ డూ ఇట్ అని అడుగుతున్నాం. సో
మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తెలుగులో టెన్సెస్ నేర్చుకున్నప్పుడు లాజిక్ గుర్తుపెట్టుకున్నాం. టెన్సెస్ రాయలేదు, వర్క్ బుక్ చేయలేదు, టెక్స్ట్ బుక్ చేయలేదు, డీటెయిల్ లేదు, నాన్ డీటెయిల్. ఇంగ్లీష్కి వచ్చారు రివర్స్ వెళ్తున్నాం. చదవడం వస్తుంది, మాట్లాడడానికి మేనేజ్ చేయగలుగుతున్నాము, కానీ మళ్ళీ భయం వేస్తుంది. సార్ మీ వీడియో ఉంటుంటే ఫీలింగ్ వస్తుంది, సార్ ఏదో చేయాలి, తర్వాత ఎందుకో సార్ రావట్లేదు కాదు. ఒక క్రమమైన పద్ధతిలో మీరు ప్రాక్టీస్ చేయడం లేదు, చేస్తే వస్తుంది. చాలామంది నిజంగా ఆ కింద కామెంట్స్ భలే బాగా పెడుతుంది, సార్ ప్రాక్టీస్ చేస్తాను. కొంతమంది కాల్ చేస్తున్నారు, సార్ ఇక్కడ డౌట్ వచ్చింది, దట్స్ గుడ్. సో కంటిన్యూస్ ఎఫర్ట్ ఎప్పటికీ వేస్ట్ కాదు. ఈరోజు మీరు చిన్న చిన్న ప్రయత్నం చేస్తున్నారు, అది ఖచ్చితంగా వస్తుంది. సో ఏ గ్రామర్ పాయింట్స్ కావాలి చెప్పుకున్నాం మనం. సో సింపుల్ టెన్సెస్ క్లారిటీ కావాలి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సింపుల్ టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. బీ ఫార్మ్స్ అంటే ఏంటో, బీ ఫార్మ్స్ ఏం చెప్తుంది మనకి? స్టేటస్ చెప్తుంది. నేను ఇక్కడ ఉన్నా, ఐ ఆమ్ హియర్. నిన్న ఇక్కడ ఉన్నా, ఐ వాజ్ హియర్. రేపు ఇక్కడ ఉంటా, ఐ విల్ బీ హియర్. స్టేటస్ చెప్తుంది. హ్యావ్ ఫార్మ్స్ చెప్పాలి. నేను కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ ఎ కార్. నిన్న కలిగి ఉన్నాను, ఐ హ్యాడ్ ఎ కార్. ఫ్యూచర్లో కలిగి ఉంటాను, ఐ విల్ హ్యావ్ ఎ కార్. దెన్ వర్బ్ క్లారిటీ. వర్బ్ అంటే అసలు బీ ఫామ్ అంటే ఏంటి, హ్యావ్ ఫామ్ అంటే ఏంటి, ప్రజెంట్ ఫామ్ ఏంటి, పాస్ట్ ఫామ్ ఏంటి, ఇవన్నీ మన ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. మన సుమన్ టీవీ వాళ్ళు చాలా చక్కగా నెంబర్స్ వేసి 1, 2, 3 క్లాసెస్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ వీడియో కూడా 10 నిమిషాలకు మించి లేదు, 10 నుంచి 12 నిమిషాలు మ్యాక్సిమం ఉంది. దానికి కూడా సమయం లేదని అనబాకండి. ఎందుకంటే మీకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కెరీర్ ఉంది ముందు. ఆ కెరీర్ మొత్తానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి టైం లేదనుకోండి, ఒకసారి చూసుకోండి. దెన్ ప్రజెంట్ కంటిన్యూస్, ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి చెప్తున్నా. ఐ ఆమ్ టాకింగ్, యు ఆర్ లిస్నింగ్, యు ఆర్ వాచింగ్, దే ఆర్ లెర్నింగ్, దే ఆర్ వెయిటింగ్. అండ్ కెన్, హ్యావ్ టు, హ్యాస్ టు, యూజ్ టు, షుడ్, ఇవన్నీ కూడా మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, చూద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఇవి 6 బేసిక్ ఐడియా ఉంటే చాలు, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఏదైనా ఒక సింగిల్ ఫార్మాట్ ప్రకారం ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వస్తుంది. అలాగే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఫ్లో మిస్ అవ్వకుండా, ఎక్కడ ఆగకుండా, తడబడకుండా ఎలా మాట్లాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఈ 11 వర్డ్స్ కరెక్ట్గా యూజ్ చేయడం వస్తే మనం ప్రశ్నించడం వస్తే దాంతోపాటు ఫార్మాట్ ఆన్సర్ వస్తుంది. ఈ టెన్సెస్ వర్కౌట్ చేద్దాం. మళ్ళొక్కసారి చెప్తున్నా, ఈ టెన్సెస్ అంటే టెన్షన్ బయట మానేయండి. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు మాట్లాడడం మొదలెట్టండి. మీరు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎక్కడ మిస్ అవుతుందో. ఎక్కువ శాతం మీకు గ్రామర్ కన్నా ఇంపార్టెంట్ వర్డ్స్. ఆ వర్డ్స్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. తెలుగులో ఎలా మాట్లాడుతున్నారో అంతే స్పీడ్గా, అంతే స్పష్టంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఇది సత్యం, నమ్మండి.